శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం విజయవాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రము డైరెక్ట్గా అసలు ఇంట్లోకే వెళ్ళి ఒక మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అంటే ఆ మత్తులో అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడి వరకు వెళ్తారు అనేది కూడా తెలియదా వీళ్ళకి? వీళ్ళని అసలు అడ్డుకోవటం ఎలా? ఈరోజు సజ్జనార్ గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు హైదరాబాద్లో. డ్రగ్స్, గంజాయి దీనికి సంబంధించి మేము డ్రగ్ రహిత, గంజాయి రహిత సిటీగా మార్చాలని మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో చేయలేకపోతున్నాము. దీనికి తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి అని చెప్పి కుటుంబాల సహకారాన్ని కూడా ఆయన కోరటం జరిగింది. అంటే ఇప్పుడు అందరం కలిస్తేనే ఏమైనా చేయగలం. ఇప్పుడు ఇంటింటికి ఒక పోలీస్ని, మనిషికో పోలీస్ని అయితే పెట్టలేరు కదా. అవును. అందుకని ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వటము, విజయవాడలో ఇలా జరగటము, నిన్నగాక మొన్న ఈ అంశాన్నే తీసుకొని అఖండ 2 సినిమా రావటము, ఇవన్నీ విడివిడిగా చూడక్కర్లా మనం. అవన్నీ ఒకే కలిసికట్టు వ్యవహారాలే. ఇప్పుడు ఈ గంజాయి పైన ప్రభుత్వాలు, అలాగే సమాజము, అలాగే కుటుంబాలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తే తప్పితే ఈ గంజాయి మహమ్మారిని మనం అరికట్టడం కష్టం. నిన్న మొన్న ఊరి పేరు గుర్తులేదు కానీ ఒక తోటలో, చెరుకు తోటలోనో ఏదో ఒక తోటలో గంజాయి పండిస్తున్నారు. ఈ పోలీసులు ఎట్లాగో పట్టుకున్నారు. పట్టుకుని ఆ పొలం యజమాని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంత పకడ్బందీగా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి, అరకు అటు సైడు అంతా. అక్కడ ఖచ్చితంగా గంజాయి ఉంటుందని తెలుసు అందరికీ. అక్కడి నుంచే సప్లై అవుతుందని తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ గంజాయికి ఒక అడ్రస్గా, అంటే వైసీపీ ప్రభుత్వం రాకముందు అసలు ప్రపంచానికి గంజాయి తెలియదు అని నేను చెప్పట్లేదు. కానీ ఆ సందర్భంలో ఆ 2019, 24, 5 సంవత్సరాల పాటు అక్కడ గంజాయి విపరీతంగా, అసలు వాళ్ళని పట్టుకున్న వాళ్ళే లేరు. అసలు వాళ్ళ అజమాయిషి లేకుండా అయిపోయింది గంజాయి. పైగా ఆ అరకు, పాడేరు అటు సైడ్ నుంచి విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ కావచ్చు, అలాగే హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ నాగపూర్ కానీ, ఇట్లా ఒక విజయవాడ రైల్వే జంక్షన్ అతిపెద్ద రైల్వే జంక్షను. ఈ అతిపెద్ద రైల్వే జంక్షను ఈ గంజాయి రవాణాకు కూడా బ్రహ్మాండంగా వాడేశారంటే ఆశ్చర్యపోవక్కర్లా మనం. ఆర్టీసీ బస్సుల్లో, ట్రావెల్స్ బస్సుల్లో, ఆఖరికి మొన్న ఈ ఏవో ఎరువుల బస్తాల కింద ఇవి పెట్టుకొని తీసుకుని రావటం. మరి ఈ గంజాయి ఇంత విస్తారంగా గంజాయి దొరుకుతుంది అని అంటే, పట్టుబడే గంజాయి ఎంత ఉంది అంటే పట్టుబడని గంజాయి ఎంత ఉండొచ్చు. మరి అది వాడేవాళ్ళు ఇలా కాక ఎలా ప్రవర్తిస్తారు? ఆ గంజాయి మత్తులో ఇవాళ యువతకి ఉపాధి లేదు, ఉద్యోగాలు రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. పోనీ సొంతగా ఉపాధి ఏదైనా చేసుకుందామంటే అది లేదు. ఇవాళ యువతకున్న అతిపెద్ద ఉపాధి ఏంటంటే రాజకీయ ఉపాధి. ఏంటి అంటే రాజకీయ నాయకులు మీటింగులు ఏమన్నా జరిగితే ఆ మీటింగులకు వెళ్తే డబ్బులు ఇస్తారు, జెండాలు మోస్తే డబ్బులు ఇస్తారు. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వీళ్ళ పొద్దున ఒక పార్టీతో ఉంటారు, సాయంత్రం ఒక పార్టీతోటి ఇదో జీవనోపాధి అయిపోయింది అసలు ఒక రకంగా ఎన్నికలు. ఇక మిగతా టైంలో ఏం చేయాలి వీళ్ళు? తల్లిదండ్రులకు చూస్తే ఎవరో ఒకరికి పెన్షన్ వస్తుంది ఇంట్లో, ఆ పెన్షన్ డబ్బులు తీసుకోవాలను, అడపాదడప పనులు చేసుకోవటము, ఆ పనులు చేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని ఇంట్లో ఇవ్వకుండా ఇట్లా గంజాయి, అంటే ఒక స్తోమత వరకు గంజాయి తీసుకుంటారు. ఇంకొంచెం స్తోమత పెరిగింది అంటే మద్యపానం, ఇంకా కొంచెం స్తోమత పెరిగింది అంటే డ్రగ్స్. అంటే మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అనే కెపాసిటీని బట్టి ఈ విధంగా హైదరాబాద్లో కొన్ని విజయవాడలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి. అజిత్ సింగ్ నగరు, అక్కడ ఎక్కువ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, పేదలు ఎక్కువగా ఉంటారు. అట్లాంటి స్పాట్లు హైదరాబాద్లో కూడా అట్లాంటి కొన్ని
ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళు కూడా చాలామంది తిండి లేనప్పుడు గంజాయి తాగేసి పడుకుంటారు. మీరు అర్ధరాత్రి ఎప్పుడన్నా డ్రైవ్కి వెళ్ళి చూడండి హైదరాబాద్లో, మనకి కనిపిస్తాయి 2 అట్లా దాటిన తర్వాత గంజాయి పీల్చేవాళ్ళు, రోడ్ల పక్కన పడుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. మరి పేదరికానికి గంజాయికి కొంతవరకు సంబంధం ఉంది. అలాగే పేదరికం లేకపోయినా సరే యువత ఈరోజు ఉద్యోగాలు, ఈ చదువులు చదివితే ఉద్యోగాలు వచ్చేనా సచ్చేనా, ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ గంజాయిలకి అడ్డాలుగా మారిపోయినాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహిళని అత్యాచారం చేయటానికి వెళ్ళారు, గంజాయి మత్తులో కావచ్చు, లేదు టార్గెటెడ్గానే వెళ్ళారా, లేదా ఆ ఇంట్లో ఎవరు ఉండరు అని చెప్పి వెళ్ళారా, ఏది ఏమైనా ఒక మోతాదుని మించి గంజాయి తీసుకుంటే గనక, దానికి బానిసలు అయితే గనక వాళ్ళు ఉచితాలు మర్చిపోయే మాట వాస్తవం. ఇప్పుడు ఈ గంజాయి అధికంగా కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటే గాంజా సైకోసిస్ అని కూడా వస్తుంది. ఇప్పుడు ఆ సైకోసిస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. చాలామంది తల్లిదండ్రులు వదిలేస్తారు ఇట్లాంటి వాళ్ళని, మా వల్ల కాదు అని చెప్పి. అలా వదిలేస్తే ఇంకా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడతారు. ఇప్పుడు అసలు ఏకంగా వీళ్ళు ఒక బ్యాచ్గా తయారయ్యి కారాలును కర్రలు పట్టుకొని స్వైర విహారం చేసేదాకా వచ్చారు అంటే ఇంకా ఆ ఏరియా పోలీసులు వీళ్ళ ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్పితే కుదరదు. అందుకే నాకు ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా అఖండ సినిమాలో సనాతన ధర్మం అనో లేకపోతే ఇంకోటో చాలా అభ్యంతరాలు ఉన్నాయి నాకు ఆ సినిమా పట్ల. ఉన్నప్పటికీ కూడా అసలు గంజాయి ఒక అంశంగా తీసుకొని సినిమా తీయటం విషయంలో నేను ఒక సమస్య ఇది ఇవాళ యువతను పట్టి పీడిస్తున్న సమస్య. ఇప్పుడు ఏం చెప్తారంటే ఏ దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశానికి బలం అని చెప్తారు. ఇవాళ మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది యువత లేరు. చైనాలో కూడా లేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే చైనాలో 1 or none అని చెప్పి పిల్లలు కనొద్దని కొన్ని సంవత్సరాల పాటు బ్యాన్ పెట్టారు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు యూత్ లేరు. ఇంకా వేరే దేశాలు చూస్తే చిన్న దేశాలు జనాభానే తక్కువ ఉన్నాయి. ఆ జనాభా తక్కువ ఉన్న దాంట్లో ఇప్పుడు జపాన్ వాళ్ళు ఉన్నారు. జపాన్లో వృద్ధులు ఎక్కువ ఉన్నారు, నడి వయసు వాళ్ళు తక్కువ ఉన్నారు, యువత చాలా తక్కువ ఉన్నారు. అలా ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా భారతదేశంలో ఉన్నంత మంది యువత ఎక్కడా లేరు. మరి ఈ యువత సక్రమ మార్గంలో లేకపోతే ఇలా అత్యాచారాలు కాక ఇంకేం జరుగుతాయి? ఈ ప్రభుత్వాలు ఈ విషయం మీద గట్టి ఉక్కుపాదం అయితే మోపాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పండుతున్నాయో పోలీసులకు తెలియకుండా అయితే ఉండవు, రాజకీయ నాయకులకు తెలియకుండా అయితే ఉండవు. ఏది ఏమైనా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరము. వాళ్ళ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇట్లాంటి సినిమాలు కూడా, ఈ గంజాయి మీద యుద్ధం చేసిన సినిమాలు కూడా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. గంజాయికి వ్యతిరేకంగా ఒక పెద్ద క్యాంపెయిన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఒకానొక సమయంలో ఎయిడ్స్ గురించి చాలా ప్రచారం చేశాం. ఇవాళ ఆ ఎయిడ్స్ కంటే ప్రమాదంగా తయారైంది గంజాయి అనేది. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారం ఒకటి తీసుకొని వచ్చి చిన్నప్పటి నుంచి అవగాహన తరగతులు, స్కూలు స్థాయి నుంచి, ఇప్పుడు స్కూల్ దగ్గర గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. సజ్జనార్ గారు కూడా అదే చెప్పారు. అందుకని ఏంటి అంటే ఎక్కడ జరుగుతున్నా ఇది ప్రతి వ్యక్తి వాళ్ళకు ఒక సమాచారం తెలిస్తే పోలీసులకు అందజేయాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే ఈ సమాజం బాగుంటుంది. ఈ గంజాయి మహమ్మారి నుంచి సమాజం రక్షణ ఉంటుంది సమాజానికి అని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.